మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతువు, అలాగే వ్యయ తృతీయాధిపతి గురువు ఆరింట సంచారం కొన్ని శుభసూచకం అని చెప్పచ్చు, కొంతవరకు ఇబ్బంది అని కూడా చెప్పచ్చు. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. అయితే అష్టమంలో కేతువు కొంత ఇబ్బంది పడే విధంగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగినది. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం రావాల్సిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు బాగా చేయగలరు అని మిమ్మల్ని పైకి ఎత్తే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అటువంటి వాటికి దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు రియాలిటీకి దగ్గరగా ఉండడం చెప్పదగిన సూచన. ఏ విషయాన్ని సరే మీరు సరదాగా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. విదేశాల కోసం వెళ్ళాలి అనుకునే వారికి ఈ చక్కని అవకాశం అని చెప్పచ్చు. విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్కి, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా గోచరిస్తుంది. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. మనం బాగుంటే సరిపోదు, మన పిల్లలు భాగస్వామి బాగుండాలి, వారి కోసం మనం ఎంతైనా కష్టపడాలి అనే ధోరణి ఏర్పడుతుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో చదవాలనుకునే వారికి ఈ వారం బాగుంది. ఇంజనీరింగ్లో మంచి సీట్ లభిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి విదేశీ వీసా లభిస్తుంది. అలాగే మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారం మొత్తంగా అనుసరించే విధంగా గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు అవసరం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తుతో దీపారాధన చేయడం, అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం, సౌర కంకణం ధరించడం చెప్పదగినది. ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.